తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పెద్దపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో 13వ నేషనల్ స్కూల్స్ చెస్ ఛాంపియన్షిప్ ను పురస్కరించుకుని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, రెవెన్యూ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, పోలీస్ అధికారులతో కలిసి కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఇండోర్ స్టేడియం, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు కల్పించనున్న భోజన సదుపాయం, వసతి, మరుగుదొడ్లు, ప్రాక్టీస్ గదులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా పొంగునూరులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని, హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేస్తున్న వారిని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన వారిని ఆపి జరిమానాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్ల ఉపయోగంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించి వాహనాలు నడపాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. మనకి రోడ్డు భద్రతా మాసోత్సవాలు అనేది ఈ జనవరి నెల 16వ తేదీ ఫిబ్రవరి నెల 16వ తేదీ వరకు మాసోత్సవాలు రోడ్డు భద్రత పైన అవగాహన కల్పించడము, ప్రయాణికులు సురక్షితంగా ఉండేటట్లు చూడటము, మరియు ఎటువంటి యాక్సిడెంట్స్ అలాంటివన్నీ జరగనికుండా మానవ తప్పిదాలు లేకుండా ఎలా మనం రోడ్డు పైన ప్రయాణించాలి అనే విషయాలపైన అవగాహన కల్పించడము, ఇలాంటి ప్రతిదీ మేము ఈ మాసోత్సవాల్లో భాగంగా చేస్తాము. అందులో భాగంగా ఈరోజు హెల్మెట్ పైన అవేర్నెస్ కల్పించడం కోసం మన పొంగనూరు పట్టణంలో హెల్మెట్ కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి ఇక్కడికే కదా, పొంగనూరు టౌన్లోనే కదా మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, స్కూల్స్కి వెళ్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం అని కాకుండా దయచేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ మనం చూసినట్లయితే ఒక యాక్సిడెంట్ మనకు పొంగనూరు పరిధిలోనే జరిగింది. కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల అతను చనిపోయాడు. కాబట్టి దయచేసి అందరూ ఇక్కడి నుంచి ఇక్కడికే అని అనుకోకుండా దయచేసి హెల్మెట్ అనేది కంపల్సరీ అందరూ పెట్టుకోండి. వెళ్ళడము టూ వీలర్లో ఎంత స్పీడ్ 100 కిలోమీటర్ స్పీడ్లో కూడా టూ వీలర్లో వెళ్తున్నారు. మనకున్నది ఓన్లీ 60 కిలోమీటర్స్ అండి మన టౌన్ పరిధిలో. టౌన్లో అసలు మెయిన్ టౌన్లో అయితే 40 కిలోమీటర్స్ పర్ అవర్ అని ఇంత నిదానంగా వెళ్ళాల్సిన చోట మనము అతివేగంతో వెళ్తున్నాము. దీనివల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి ఈరోజు మనం చూసినట్లయితే మనం దాదాపు ఒక 10 వెహికల్స్ కేసు రాసాము. ఓన్లీ హెల్మెట్ లేకపోవడము, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్. ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు మార్నింగ్ 6 గంటలకి ఈదిపల్లి దగ్గర ఒక యాక్సిడెంట్ అయిందండి. ట్రిపుల్ రైడింగ్ అంటే టూ వీలర్లో వెళ్తున్నారు, ఎవరికి గుర్తలేదు, ఏమీ జరగలేదు. డ్రైవర్ సెల్ ఫోన్లో ఉన్నారు, సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవర్ ఇలా వెళ్తూ నేరుగా లోయలోకి పడిపోయారు. దానివల్ల ముగ్గురు పైగా ట్రిపుల్ రైడింగ్ వల్ల 2 తీవ్ర గాయాలైనాయి. వాళ్ళిద్దరూ ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇవన్నీ దయచేసి ప్రజల అవగాహన ద్వారా మాత్రమే వీటిల్లో మార్పు తీసుకురాగలము అనే ఉద్దేశంతో ఈరోజు మనం చేయడం జరుగుతుంది. వీటిపైన స్పెషల్ డ్రైవ్ లాగా దయచేసి హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ అలాంటివి చేయకండి. ట్రిపుల్ రైడింగ్ ఎక్కించుకోకండి. దయచేసి హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకొని తక్కువ వేగంతో, ఎంత మీకు ఎక్కువ రోడ్డు ఖాళీ ఉంది ఎవరు రాలేదు కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిదానంగా వెళ్తే అదే మీకు శ్రీరామ రక్ష అనేది గ్రహించండి. దయచేసి ఇవన్నీ పాటిస్తారని. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని కాకినాడ 1 టౌన్ ట్రాఫిక్ సీఐ రమేష్ ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ వద్ద ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ ని పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. స్కూల్ పిల్లలను తీసుకెళ్లే ప్రతి ఆటో డ్రైవర్ 7గురిని మాత్రమే ఆటోల్లో తీసుకుని వెళ్లాలని, ఆటోలకు ఇరువైపులా స్కూల్ బ్యాగ్స్ కానీ క్యారేజీలు కానీ తగిలించి ప్రయాణం చేయరాదని సూచించారు. కాకినాడ పట్టణంలో ఈరోజు మా దూరమైనటువంటి ఎస్పీ స్ట్రాంగ్ పార్టీ గారి ఆదేశాల మేరకు ఈ ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఇంద్రపాలెం జడ్పీ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్, బాలాజీ ఉన్నటువంటి యూనియన్ అందరికీ కూడా పిలిపించి ఇక్కడ వారికి ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన, అలాగే జనాల్ని పాసెంజర్స్ని, పెద్దవాళ్ళని ఎంతమందిని తీసుకెళ్ళచ్చు, అలాగే చిన్నవాళ్ళని ఆటోలో ఎంతమంది తీసుకెళ్ళచ్చు అని అవగాహన కల్పించాలి. దానిలో భాగంగా చాలామంది స్కూల్ పిల్లలు తీసుకెళ్లేటువంటి ఆటో వాళ్ళు క్యారేజ్ అని, స్కూల్ బ్యాగ్స్ అని రైట్ సైడ్ తగిలించి లైట్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. దానివల్ల జరిగే ప్రమాదాల గురించి చెప్తాం. అలాగే ఇన్సూరెన్స్ కూడా వీళ్ళు చాలామంది కట్టుకోవట్లేదు. వాటి మీద జరిగే వాళ్ళకి అనర్థాల గురించి, ముఖ్యంగా తాగి తోలడం వల్ల జరిగేటటువంటి అనర్థాలు వాళ్ళకి, అలాగే వీళ్ళకి కోర్టు వారు, ఆంధ్రప్రదేశ్ కోర్టు వారు విధించే శిక్షల గురించి కూడా వారికి లేటెస్ట్ చట్టం గురించి కూడా వారికి వివరించాం. వీళ్ళందరూ కూడా సంతృప్తి చెంది వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారమ్మా. వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మేము రూల్స్ పాటిస్తామని చెప్పారు. అలాగే ఆటో డ్రైవర్స్ ఎక్కడ కూడా ఆపొద్దని కూడా చెప్పడం జరిగింది.
బస్సు వెళ్తాయి, బస్సు రోడ్డు మధ్యలో పాసింజర్స్ ఇచ్చేయడం కానీ చేయొచ్చు. దానివల్ల పాసింజర్స్కి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రోడ్డు క్రాస్ చేస్తారు. అదే రోడ్డు పక్కగా ఆపి ఆటోని వాళ్ళు పిలిచినట్లయితే జనరల్గా ఇలా ఆర్టీసీ రోడ్డు దాటుతుంటారు. ఆర్టీసీ బస్సెస్ ఎక్కడ పడితే అక్కడ అడ్డుపడుతున్నారని తెలిసింది. దాని గురించి కూడా వాళ్ళందరూ రోడ్డు మధ్యలో ఎక్కడ కూడా ఆపమని చెప్పేసి వాళ్ళంతా కూడా తెలంగాణ ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ పూర్వ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే విచారించింది. వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ఈడీ మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది. ముంబైలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన దుండగుడి ఫోటోను ముంబై పోలీసులు విడుదల చేశారు. సైఫ్ నివసిస్తున్న అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాలో నమోదైన అతడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. ఇంకోవైపు సైఫ్ అలీ ఖాన్ పై దాడి నేపథ్యంలో ముంబై క్రైమ్ బ్రాంచ్కు చెందిన 8 బృందాలను విచారణకు ఏర్పాటు చేశారు. దీంతో ముంబై పోలీసులతో 7 బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేస్తున్నారు. एक्टर के घर पे गया था, ऐसा इन्वेस्टिगेशन में पता चला है कि फायर एस्केप का यूज करके उनके घर पे गया था, ये भी पता चला है। अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था, ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है। एक्यूज को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल ये हम आपसे डिस्क्लोज कर पाएंगे। एक एक्यूज आइडेंटिफाई हो चुका है, स्टेयरकेस का यूज किया था, ये पता चला है। एक्यूज को अरेस्ट करने के लिए टीम्स फील्ड पर है, 10 डिटेक्शन टीम्स हैं जो अलग अलग डायरेक्शन में काम कर रही है। एक एक्यूज है, वो एक्यूज की मूवमेंट उस अपार्टमेंट में कल रात में ये इंसिडेंट के समय पे देखी गई है और उस दिशा में इन्वेस्टिगेशन चल रहा है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. సంక్రాంతి సంబరాలను కూటమి నేతలు ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మార్చారన్న పోతిన మహేష్. పందాలను నిర్వహించిన ఎమ్మెల్యేలను పవన్ ఎందుకు సస్పెండ్ చేయలేదని సూటి ప్రశ్న. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం. నెల్లూరు నవాబ్పేటలో వైభవంగా శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లేశ్వర స్వామి తెప్పోత్సవం. తండోపతండాలుగా తల్లి వచ్చిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.